మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే నిరసన. జగిత్యాల జిల్లాలో గాల్లోకి పోలీసుల కాల్పులు. ఆదిలాబాద్ జిల్లాలోని సీతాగోంది కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం పరిసర ప్రాంతంలో చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం అంటూ అవగాహన ర్యాలీని చేపట్టారు. ఆ మేడం వాళ్ళందరినీ నిలబెట్టుకోండి ఇట్లా. వాతావరణంలో భూమిలో కరిగిపోతుంది కదండి, అది అట్లాగే సెడిమెంటేట్ అవుతుంది. కాబట్టి మనకి పశువులకు కానీ మనుషులకు కానీ అన్నిటికి కూడా ఇది చాలా అపాయకరం. మీ పేరు? నేను ఫ్యాకల్టీ రాధాకుమారి. కర్నూలు నగరంలోని కేసీ కినల్ పక్కన వినాయక ఘాట్ దగ్గర వినాయక స్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం పేదలకు చేపట్టడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్పారు. అలాగే మీరు ఎంత కావాలంటే అంతనే భుజించుకొని సాయిరాం, అన్నం పడేయని సాయిరాం, దయచేసి సైడ్కి ఉండండి. అలా 2 వీలర్స్ వస్తున్నాయి, దయచేసి సైడ్కి ఉండి. అవి మినరల్ వాటర్ తిన్న తర్వాత ప్లేట్లు కడిగి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ఆటో వస్తుంది బాబు, ఆటో వస్తుంది బాబు. ప్లేట్ తీస్తే సైడ్ చేస్తున్నానా, సైడ్ చేస్తూ పక్కకి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. భక్తాదులు పద్ధతిని పాటించండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈరోజు అన్నదానం నుంచి వచ్చినటువంటి భక్తాదులు దయచేసి అన్నం పాడేయద్దండి, అన్నం పాడేయద్దండి. ఓం సాయిరామ్. ప్రతి గురువారం ఇక్కడ వినాయకాట మందిరంలో ప్రతి భక్తుడు కూడా విరాళాలు ఇచ్చి చెప్పుకొని కూడా తిని వెళ్ళొచ్చు, ఎవరైనా కూడా రావచ్చు. ఓం సాయిరామ్. ప్రతి గురువారం ఇక్కడ వినాయకాట మందిరంలో ప్రతి భక్తుడు కూడా విరాళాలు ఇచ్చి చెప్పుకొని కూడా తిని వెళ్ళొచ్చు, ఎవరైనా కూడా రావచ్చు. ఓకేనా. ప్రతి గురువారం 12 గంటల 6 అయిపోయిన తర్వాత 12:30కు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం శ్రీ వినాయక ఘాట్ సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమం కనుక సాయి భక్తులు ఇక్కడికి ఈ టయానికి వచ్చి పూజ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ భక్తుల సహకారంతో, ఆలయ కమిటీ వారి సహకారంతో, బాబా వారి అనుగ్రహ సేవా కార్యక్రమం జరుగుతుంది.
కాజీపేట పెన్షనర్ డే సందర్భంగా కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసిన పెన్షనర్ల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల కృషి వల్లే నేడు వ్యవస్థలు బలంగా నిలబడ్డాయని అన్నారు. రిటైర్మెంట్ అనంతరం కూడా సమాజానికి మార్గనిర్దేశకులుగా ఉండే పెన్షనర్ల అనుభవం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పెన్షనర్లను ఎమ్మెల్యే సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆయన తమ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. మా రవి గారు కార్పొరేటర్ కూడా ఈ చక్కని ప్రోగ్రామ్ అందరూ తయారు చేస్తున్నారు. ఏదేమైనా మీకు చెప్పినట్టు ఒక పార్లమెంట్ వాటిని కూడా ఈ వారం 10 రోజులు క్లియర్ చేయడానికి కూడా చెప్పడం జరిగింది సంఘం గారు. కార్పొరేటర్ గారికి బాధ్యత దాన్ని క్లియర్ చేయడానికి మన ఎన్ఓసి కావాలంటే అయిపోగానే కలెక్టర్ గారితో మాట్లాడే ప్రొసీడింగ్ కూడా చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉంటారని మనం చేస్తూ మీ అందరినీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తలుపు తెచ్చిన మన శరణి మీ ముందుండే విధంగా నేను ఉంటానని చెప్పి మనం చేస్తూ సెలవు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు కందుకూరి సురేష్, ఉల్చాల రవిలు డిమాండ్ చేశారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బోధనేతర పనులు తొలగించాలని కోరుతూ యూటీఎఫ్ ధర్నా చేసింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు కందుకూరి సురేష్, ఉల్చాల రవిలు మాట్లాడారు. వాళ్ళు ఉద్యోగం కొరకు కృషి చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో అవైలబిలిటీ లేని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ఉపాధ్యాయులు ఆ ప్రాంతాల్లో కొంచెం మినహాయింపు ఇవ్వాల్సిందే. ఉపాధ్యాయులతో నింపాలి. విద్యా వ్యవస్థ బాగుపడాలంటే మినహాయింపు ఇవ్వాల్సిందే. సింగిల్ టీచర్ ఉంటాడు అంటే ఈ విధంగా కొంతమంది దానికి అనుగుణంగా వాళ్ళ కక్ష సాధించేపడుతున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఈ అవకాశంగా తీసుకొని మలుచుకుంటున్నారు. మనం ఏమంటామంటే ఏ స్థాయిలో ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి. అవసరమైతే ఉపాధ్యాయుల సంఖ్య పెంచి డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేయండి. ఆ గ్యాప్ పీరియడ్లో అంతవరకు మనకి ఏం చేస్తాం, అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ సఫిషియెంట్గా ఇవ్వండి, కావాల్సిన మందిని ఇవ్వండి. ఇవ్వకుండా తాత్సారం చేస్తూ మీ వాయిస్ వినిపించండి. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా మీరు పార్లమెంట్లో మీ వాయిస్ వినిపించండి అని మనము దేశవ్యాప్తంగా ఇచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఇచ్చాం. కనుక ఆ విధంగా ఎంపీలు కూడా మన కర్నూలు ఎంపీ నాగరాజు గారు బాగానే స్పందించారు. కనుక స్పందించే ఆయన మళ్ళీ ఏం మాట్లాడుతూ తెలియదు కానీ స్పందించినాడు. అదే కాకుండా రెండో దఫాగా మనము జిల్లా స్థాయిలో చేస్తున్నాం. జిల్లా స్థాయిలో కూడా మనం డిమాండ్స్ ఒకటే, టెట్ నుంచి మీరు హాయం పండించి సీనియర్ ఉపాధ్యాయులని ఏదైతే ఆర్టీఏ ప్రకారంగా చేసినారో మీరు 2010 నుంచి ఈ యాక్ట్ మొదలైందో అప్పటి నుంచి అందరూ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష పాస్ అయ్యారు. కానీ దాని ముందున్న టీచర్లే కాలేదు. వాళ్ళకు మాత్రం మినహాయింపు సరిపోయేది. అయితే మినహాయింపు సంబంధించిన ఏదైతే ఆర్టీఈలో ఒక చిన్న టెక్నికల్ అంశం ఉందో ఆ టెక్నికల్ అంశాన్ని తొలగిస్తే మనకు మినహాయింపు దొరికే అవకాశం ఉంది. అవి ఏవైతే మినహాయింపు కావాల్సిన అంశాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. వాటికి మినహాయింపు వచ్చే విధంగా కృషి చేయాలని, వాళ్ళు కూడా కోర్టుకు రివ్యూ పెటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా మన జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్ జరిగాయి. చాలా మంది ఉపాధ్యాయులు ఇంకా రిలీవ్ కాలేదు. జియో ప్రకారంగా 50% స్టాఫ్ వస్తే రిలీవ్ చేయండి అంటున్నారు. అయినా రిలీవ్ కాలేదు. రిలీవ్ వాళ్ళు వస్తే రిలీవ్ చేస్తామన్నారు. రిలీవ్ వాళ్ళు వచ్చారు. ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్ వస్తే రిలీవ్ చేస్తామన్నారు. ఇంతవరకు ఇన్స్ట్రక్టర్ సరిగా ఇచ్చిన పాపన పోలే. కొన్ని మండలాలు 1-2 వచ్చినారంతే. నీడేమో 50-100 వరకు ఉంది కొన్ని మండలాలు. అయినా ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్ మనకి ఎన్ని అని చెప్పాలంట, అని చెప్తేనే ఆ సిస్టమ్ పనిచేస్తుందంట. మేము రోబోట్లం కాదు అని చెప్తున్నాం. ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలం కాదు అని చెప్తున్నాం. మేము జ్ఞానం ఉంది. మా జ్ఞానాన్ని మేము సామాజిక స్పృహతో విద్యార్థులకు పంచుతూ ఉన్నాం. అవసరమైనటువంటి వేతనాల పెంపు కోసము, టీఏల కోసం ప్రభుత్వంతో కొట్లాడతాము, నెగోషియేషన్ చేస్తాము, సాధించుకుంటాము. అయినా సరే ఈ పరిస్థితులు ఏవి కూడా, ఈ కష్టాలు ఏవి కూడా విద్యార్థుల పైన పడనివ్వకుండా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకు మంచి ఉత్తమ బోధన అందిస్తూ ఉన్నాం, ఉత్తమ విద్యను అందిస్తూ ఉన్నాం, ఉత్తమ ఫలితాలు సాధించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చెప్పే 100 రోజుల పథకం కాదు, 250 రోజుల ప్రణాళిక మా దగ్గర ఉంది. ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ కావాలంటే 9th క్లాస్
ఆగస్టు చివరిలో నుంచే వారికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మేము. ఆ తర్వాత సెలవుల్లో కూడా, అది దసరా సెలవులైనా సంక్రాంతి సెలవులైనా రెండో శనివారాలు ఆదివారాలైనా సరే ఏం చేయాలో హోంవర్క్ ఇచ్చి ఆ రకంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు వచ్చి 100 రోజుల్లో చేయాలి, ఈ పీరియడ్లో ఈ సబ్జెక్ట్ చెప్పాలి, ఆ పీరియడ్లో ఆ సబ్జెక్ట్ చెప్పాలి, చివరిలో ఈ పరీక్ష పెట్టాలి, ఆ పరీక్ష అప్లోడ్ చేయాలి, నువ్వు చెప్పినట్టు చేయడానికి నీకు అసలు ఏం జ్ఞానం ఉందని చెప్పి ఈ ఐఏఎస్ ఆఫీసర్ నేను ప్రశ్నిస్తున్నా. మీకు విద్యార్థులకు వాళ్ళ సైకాలజీ నీకు తెలుసా? వాళ్ళకున్నటువంటి జ్ఞానం ఎంత కొలతో మీకు తెలుసా? వాటి కొలమానాలు మీకు తెలుసా? వాళ్ళు ఎట్లా బోధించాలనో మీకు తెలుసా? అది ఏం మీకు తెలియకుండా మీ పరిపాలనలో ఉన్నటువంటి బలవంతపు రుద్దుడు మా మీద రుద్ది అదేదో మేము విద్యార్థులను తోముతున్నట్టుగా మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇది సరైనది కాదు అని చెప్పి. రక్తదానం చేసిన వారు దైవ స్వరూపులే. రక్తం దానం చేయడంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాండి. తలసేమియా బాధితులతో పాటు ప్రమాదాల బారిన పడిన వారికి రక్తం దానంతో ప్రాణదాతలు అవుతారని కల్లూరు యువ నాయకుడు భరత్ సింహారెడ్డి తెలిపారు. ఈ రోజు కల్లూరు ప్రాంతంలో ఊరువాకిలి దగ్గర చెన్నకేశవ దేవాలయంలో రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ దైవంతో సమానం అంటూ భరత్ సింహారెడ్డితో ఇతరులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భరత సింహారెడ్డి మాట్లాడారు. ఈరోజు బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన మా మౌలాలి గారికి, అలాగే దీన్ని సపోర్ట్ చేస్తున్న అక్షయ బ్లడ్ బ్యాంక్ టీమ్కి చాలా థ్యాంక్ యూ. గంగాధర్ సార్కి అలాగే వాళ్ళ టీమ్ మెంబర్స్కి చాలా ధన్యవాదాలు. సో రక్తదానం చేయడం చాలా అవసరం. రక్తదానం ప్రాణదానంతో సమానం. ఇక్కడ వీళ్ళు 30 మందితో మౌలాలి గారు డొనేట్ చేయించారు. కేవలం ఇక్కడ సూది గుచ్చుకొని ఉంటారు, కానీ అక్కడ ఒక పేషెంట్, హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని మనం వాళ్ళకు ఒక భవిష్యత్తుని చూపిస్తున్నాం. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇది రక్తం అనేది చాలా అవసరం. ఉదాహరణకి ఇప్పుడు మనకి పెద్ద హాస్పిటల్ దగ్గర చాలా మంది వస్తుంటారు. వాళ్ళకి అసలు ఏం రక్తం గురించి ఏం తెలియదు, రక్తం గురించి అవగాహన ఉండదు, ఏముండదు. రక్తదానం ఎవరైనా చేయొచ్చు. ఒక మనిషి 50 కిలోల్లో ఉన్న మనిషి ఆరోగ్యంగా ఉంటే ఏ రోగాలు లేకుంటే ఎవరైనా చేయొచ్చు. ఇంకా రక్తం ఇవ్వడం వల్ల బాడీలో కొత్త సెల్స్ పుడతాయి, వైట్ బ్లడ్ సెల్స్ కానీ రెడ్ బ్లడ్ సెల్స్ కొత్తగా పుడతాయి. దానివల్ల ఆటో ఇమ్యూనిటీ పెరుగుతుంది వాళ్ళకు. సో ఎవరైనా రక్తదానం చేయొచ్చు, ఏం అపోహలు అవసరం లేదు. ఈ మధ్య తలసీమియా వ్యాధి గ్రహస్తులు చాలా ఎక్కువైపోయారు. అందువల్ల మా మౌలాలి గారు ఇది ఆర్గనైజ్ చేశాడు క్యాంప్ అందరికి. సో ఆ పేషెంట్లకి, తలసీమియా వ్యాధి పేషెంట్ పిల్లలకి ఎలా ఉంటుందంటే ప్రతి 30 రోజులకి వాళ్ళకి కొత్త రక్తం ఎక్కిస్తూనే ఉండాలి. 30-40 రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఎక్కిస్తూనే ఉండాలి. వాళ్ళకి యూరిన్లో కానీ బాత్రూంలో కానీ బ్లడ్ పోతూనే ఉంటుంది. సో అలాంటి పిల్లలకి కంటిన్యూస్ గా బ్లడ్ ఉండాలి. కాబట్టి మాకు అక్షయ బ్లడ్ బ్యాంక్ చాలా సపోర్ట్ చేస్తుంది. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా మాకు అన్ని రకాలుగా సహాయపడుతుంది. థ్యాంక్ యూ. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సింగరేణి ఏరియా హాస్పిటల్లో బుధవారం సాయంత్రం వెల్ బేబీ షో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఆర్జీవన్ ఉద్యోగుల చిన్నారులను అందంగా ముస్తాబు చేసి తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, ఏసీఎంఓ అంబిక మాట్లాడుతూ వెల్ బేబీ షో పోటీలలో ఆర్జీవన్ నుండి 1వ సంవత్సరం నుండి 5 సంవత్సరముల లోపు ఉద్యోగుల బాలబాలికలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, ఈ పోటీల ఎంపికలో పిల్లల వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు, ఆకర్షణీయమైన వస్త్రధారణ, అందమైన ముఖవర్చస్సు, పిల్లల బుడిబుడి అడుగుల సవ్వడి పరిగణలోకి తీసుకుని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. బేబీ కింగ్, బేబీ క్వీన్, ప్రిన్స్, ప్రిన్సెస్ పోటీలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో ఎంపికైన పిల్లలకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలో బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డాక్టర్ అంబిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మద్దిలేటి పద్మ, సేవా సెక్రటరీ బీనా సింగ్, సేవా జాయింట్ సెక్రటరీ రజిత, లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష, సంక్షేమాధికారి శ్రీనివాస్, మ్యాట్రిన్ నిర్మల అధిక సంఖ్యలో బాలబాలికలు పాల్గొన్నారు.
సింగరేణి ఫార్మేషన్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టు ఈసారి కూడా మనం ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్లో పిల్లలు చాలా యాక్టివ్గా చాలా హెల్తీ పిల్లలందరూ ఈరోజు కాంపిటీషన్కి వచ్చారు. ఇందులో ఎవరు గెలిచారు ఓడారు అన్నది కాదు, ఇక్కడ దాకా రావడమే ఆ పిల్లల మీద తల్లిదండ్రులు చూపించిన నిదర్శనం ఇది. ఓకే 1, 2, 3 ప్రైజెస్ ఇవ్వాలి కాబట్టి అందులో బెస్ట్గా చేసిన వాళ్ళకి ఇస్తాం ఈ టైంలో. అంటే ఆ టైంకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తే వాళ్ళకు ప్రైజ్ వస్తుంది. రాని వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వాలని ఉండేది. చక్కగా చాలా సంతోషంగా పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ. అన్విత మేడంని అండ్ సార్ శ్రీనివాసరావు సార్ని అండ్ ఆల్ ద స్టాఫ్ ఈ సందర్భంగా అభినందించి ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అండ్ సింగరేణి సంస్థ ఇట్లా ప్రతి ఉద్యోగి బాగు కోసం ఆలోచిస్తుంది కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. సంస్థ కూడా మేమందరం రుణపడి ఉన్నాము. అందరికీ ముందస్తుగానే మరొకసారి సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు. కర్నూలు నగరంలోని కేసీ కినల్ పక్కన వినాయక ఘాట్ దగ్గర వినాయక స్వామి దేవాలయం, సాయిబాబా దేవాలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం పేదలకు చేపట్టడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్పారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈరోజు అన్నదానం నుంచి వచ్చినటువంటి భక్తాదులు దయచేసి అన్నం పాడేయద్దండి, అన్నం పాడేయద్దండి. బాబు ప్లేట్ చేస్తే సైడ్ చేస్తున్నానా, సైడ్ చేస్తూ పక్కకి అలా 2 వీలర్స్ వస్తున్నాయి, దయచేసి సైడ్ ఇవ్వండి. అవి మినరల్ వాటర్ తిన్న తర్వాత ప్లేట్లు కడిగి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ఆటో వస్తుంది బాబు, ఆటో వస్తుంది. ప్రతి గురువారం 12 గంటల 6 అయిపోయిన తర్వాత 12:30కు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం శ్రీ వినాయక ఘాట్ సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కనుక సాయి భక్తులు ఇక్కడికి ఈ టయానికి వచ్చి పూజ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ భక్తుల సహకారంతో ఆలయ కమిటీ వారి సహకారంతో బాబా వారి అనుగ్రహ సేవా కార్యక్రమం జరుగుతుంది. ఓం సాయిరామ్. ప్రతి గురువారం ఇక్కడ వినాయక ఘాట్ మందిరంలో ప్రతి భక్తుడు కూడా విరాళాలు ఇచ్చి చెప్పుకొని కూడా తిని వెళ్ళొచ్చు, ఎవరైనా కూడా రావచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని సీతాగోంది కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్రం వద్దకు భారీగా ఆందోళనకారులు చేరుకున్నారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎస్ఐ పురుషోత్తం వారిని హెచ్చరించారు. ఈ క్రమంలో 2 యువకులు ఎస్ఐని రాయితో కొట్టారు. దీంతో ఎస్ఐ తలకు గాయమైంది. అలాగే పోలీసుల జీపును కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. చెన్నూరు మండలం బాబురావుపేటలో కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక్క ఓటు విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో గాల్లోకి పోలీసుల కాల్పులు. వెల్గటూరు మండలం పైడిపల్లిలో 27 ఓట్లతో ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి బ్యాలెట్ బాక్స్ మాయం చేశారని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన. పోలీసుల వాహనంపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు.
తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ కోటి సంతకాలు సేకరణ. అన్ని జిల్లాల నుంచి తాడేపల్లికి వచ్చిన కోటి సంతకాల సేకరణ ప్రతుల వాహనాలు అక్కడి నుంచి ఈరోజు లోక్ భవన్ కు. ముఖ్యమైనటువంటి నాయకులు మాత్రమే దయచేసి బాబు విద్యుత్తు తరాలకు వెలుగునిస్తుందని, దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని, కరెంటును పొదుపుగా వాడుతుంటే కరెంటు బిల్లు భారం తగ్గుతుందని కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నాగప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వాడుకుంటే భావితరాలకు వెలుగునిస్తుందని, ఎల్ఈడి బల్బులు వాడటం వల్ల 90% విద్యుత్ను ఆదా చేయవచ్చని కర్నూలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నాగప్రసాద్ తెలిపారు. ఈ రోజు మంగళవారం కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో డిసెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు డీఈకే నాగప్రసాద్ మాట్లాడారు. ఏసీలు వాడితే ఏసీలను ఖచ్చితంగా 24 డిగ్రీల కంటే ఎక్కువగా పెట్టేటట్టుగా చూసుకోవాలి. దానివల్ల మీలో ఎనర్జీ అనేది ఎక్కువగా సేవ్ అవుతుంది. మరియు ప్రతి ఒక్క ఏసీ వాడే రూమ్ని పూర్తిగా లాక్ చేయాలి. అంటే కిటికీలు కానీ అన్ని గేట్స్ అన్నీ మూసిన తర్వాత అన్ని కర్టెన్స్ వేసిన తర్వాతనే ఏసీ లాంచ్ చేసుకోవాలి. తద్వారా ఎక్కువ ఎనర్జీని సేవ్ చేయగలుగుతాము. ముఖ్యంగా గీజర్లు అలా వాడేటప్పుడు కూడా హై టెంపరేచర్ దగ్గర గీజర్ పెట్టుకోకుండా ఎంత అవసరమో అంతే ఉండేటట్టుగా ఉంటే కూడా ఎనర్జీ చాలా సేవ్ అవుతుంది. ఫ్యాన్ కూడా రెగ్యులేటర్స్ వాడండి. తద్వారా ఫ్యాన్ ఎంత స్పీడ్ అవసరమో అంతే వాడతాము. మరియు ఇస్త్రీ పెట్టెలు వాడేటప్పుడు తక్కువ వేడితో పెట్టుకొని చేయవలను. ఆటోమేటిక్ ఇస్త్రీ పెట్టెలు వాడితే ఆటోమేటిక్గా కటాఫ్ అయిపోతుంది. దానివల్ల ఇంధనం పొదుపు అవుతుంది. ఇలాగ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మీరు మీ యొక్క కరెంటు సేవ్ చేసుకుంటారు. అలాగే మన యొక్క ఇంధనాన్ని సేవ్ చేసినట్టు తద్వారా దేశాన్ని కూడా రక్షించిన వారు అవుతారు. మీరు చేసే ప్రతి ఒక్క పొదుపు
దేశాన్ని యొక్క ఎంతో ఎనర్జీని సేవ్ చేస్తుంది. ప్రతి ఇంట్లో చేసే పొదుపు దేశాన్ని, రాష్ట్రాన్ని అన్ని ముందుగా నడిపి శక్తిగా చేస్తుంది. కాబట్టి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.